అది చాలా పెద్ద సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే, నేను స్టూడెంట్ నెంబర్ 1 నుంచి చూస్తూ ఉన్నాను. ఈ ఎనర్జీ పెరగడమే కానీ అసలు తగ్గడం అనేది జరగదు. ఒక్కొక్కళ్ళని కదిపితే అమ్మ తోడు, డైలాగులు మామూలుగా ఇరగదీయరు. అసలు ఎవరిని డైలాగ్ అడగాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. రుక్మిణి గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. వెరీ హార్టీ వెల్కమ్. అసలు ఏంటో మీరు నేను ఎంత అందంగా ఉన్నాము అసలు ఈరోజు. కూర్చోండి, యూత్ కదా అలాగే ఉంటుంది, కూర్చోండి. ఇక్కడ ఫ్యాన్స్లో డైలాగ్ చెప్పే ఫ్యాన్ ఎవరు? ఓకే ఓకే ఓకే, నాకు తెలుసు. నేను కదిపితే మొత్తం ఉండేటువంటి వాళ్ళల్లో మినిమం నాకు ఒక 2000 మంది అయినా దొరుకుతారు డైలాగ్స్ చెప్పడానికి అని. సార్ చెప్పండి, మీ పేరేంటి? ఆయన ఎందుకు మీరు వెనక్కి లాగుతున్నారు? వదిలేయండి. ఓకే చెప్పండి, మీ పేరు? కృష్ణ అండి. కృష్ణ గారు ఏ డైలాగ్ చెప్పబోతున్నారు? అటు తిరగండి, అటు తిరగండి. ఎస్, ఇప్పుడు ఇది ఎన్టీఆర్ గారు చూస్తున్నారు డైరెక్ట్గా, చెప్పండి. ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూత సుతునకు అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట. వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి తన పతి ప్రాణం దక్కించుకున్న సతీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుణ్ణే ప్రత్యక్షంగా గావించి ప్రాణహరుడైన మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయునిదే మానవ జాతి. నేడు మీరు జాతి జాతి అని మమ్ము అవహేళన చేయుడియా. ఎంత మాట, ఎంత అవివేకం, ఎంత కుసంస్కారము. అందరికీ వచ్చే డైలాగ్ మొత్తం కదిపితే నేను చెప్పేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, సూపర్. ఇంకెవరు అటువైపా? ఓకే, ఈలోపు మనకి కాంతారా సినిమాతో సూపర్ సెన్సేషన్ని క్రియేట్ చేసిన మా హీరో, రైటర్, డైరెక్టర్ రిషబ్ శెట్టి గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తున్నాము. 100% డెడికేషన్, 100% హార్డ్ వర్క్, 100% క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ నన్ అదర్ దెన్ కాంతారా సినిమాతో ఇంటర్నేషనల్లీ వరల్డ్ వైడ్ సెన్సేషన్ని క్రియేట్ చేసినటువంటి రిషబ్ శెట్టి గారు బర్మేగా కనిపించబోతున్నటువంటి ఈ శుభతరుణంలో రిషబ్ గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అలాగే ప్రగతి గారు వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? కాంతారా సినిమా ఈ రోజున మనందరం మాట్లాడుకుంటున్నాము అంటే దాని